అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి వాక్యంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశానికై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 47వ వచనాన్ని ధ్యానించుకుందారు. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్లయు మౌనంగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. ప్రార్థన చేసుకుందారు. సర్వోపకారి సర్వశక్తిమంతుడా, మహిమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము. నీ యొక్క ఆత్మీయ నేత్రములను మాకు అందించి నీ మహిమ కార్యక్రమం జరిగించి నువ్వు మాతో ఉండి ఈ కార్యక్రమంలో వినుచున్న వారందరికీ నీ దీవెనలను ఆశీర్వాదములను అందించి నీ సిలువ చాటున మమ్మలను మరుగు చేసుకుని మా ఆత్మీయ జీవితంలో మేము నేర్చుకోవలసిన సంగతులు మాకు వినిపించి మహిమను పొందమని వాక్యనాథుడును శ్రేష్ఠ పాలకుడిని ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యత ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, దేవుని యొక్క కార్యక్రమం బట్టి వాక్య క్రమంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక ప్రభు చెప్తున్న మాటను, ప్రభు అందిస్తున్న మాటను జాగ్రత్తగా చూస్తే, వదకు తేబడు గొర్రెపిల్లయు. గడిచిన వారములో మనం గొర్రెపిల్లను గురించి నేర్చుకున్నాం. ప్రభు రాయించిన మాట ఏంటనిస్తానంటే, వదకు తేబడిన గొర్రెపిల్ల. ఆత్మీయ జీవితంలో ప్రభు యొక్క భూలోకపు జీవితంలో ఆయన ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా మన పక్షాన వధింపబడ్డాడు. వధింపబడుట అనగా చంపబడుట, నాశనమగుట, కోల్చబడుట, ధ్వంసము చేయబడుట అనగా సమూల నాశనము కలిగించుట. వధింపబడుట అనగా ఉన్నదానిని చెల్లాచెదురు చేసి పూర్తిగా కనపడకుండా చేయటం. లేదంటే గనక జీవము కలిగిన దాన్ని నిర్జీవ స్థితిలోనికి చేయటం, నిర్జీవ స్థితిలోనికి నడిపించటం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మలో కూడా వధింపబడు అను స్థితి కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు 2 సంవత్సరాలలోపు మగపిల్లలందరినీ కూడా వధించమని హేరోదు ఆనాడే ఆజ్ఞను ఇచ్చినట్లు మనం వాక్యంలో చూడగలుగుతున్నాం. హేరోదు ఇచ్చిన ఆజ్ఞను బట్టి దేవుని యొక్క చిత్తము భూమి మీద సంపూర్ణమగు వరకు కూడా ఆయన అధికారము లేనిదే, ఆయన యొక్క అనుమతి లేనిదే ఏ మనుషుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుని వధింపలేకపోయాడు. రాజాజ్ఞను బట్టి వధింపబడతారు అని అనుకున్నాడు, కానీ దేవుని యొక్క కృపను బట్టి వధింపబడినప్పటికీ కూడా అని ఆలోచన వచ్చినప్పటికీ కూడా ఏ నరుడు కూడా దేవుడి యొక్క స్థితిని, దేవుని యొక్క కార్యక్రమము జరిగేంత వరకు కూడా వధింపబడకుండానే దేవుడు కాపాడిన వాడై ఉన్నాడు. ఈ వధింపబడుట అను విషయమును జాగ్రత్తగా మనం చూడగలిగితే కనుక ఎవరి కోసం వధింపబడ్డారు, ఎవరి కోసం వధింపబడవలసి వచ్చింది, ఎక్కడ వధింపబడవలసి వచ్చింది అనే వాక్యములు మనం జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక ప్రభు యొక్క చిత్తము నెరవేర్చటానికి, ప్రభు యొక్క ఏర్పాటులో నెరవేర్పు రావటానికి ఈ వధింపు అనేది దేవుని యొక్క విశ్వాస జీవితంలో ఒక ఉన్నతమైన ఆత్మీయ జీవితమై ఉన్నది, ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థితి అయి ఉన్నది. ఆదికాండము 22:10 మనం చూడగలిగితే కనుక అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఇస్సాకును అబ్రహాము గారు వధించే సమయానికి వచ్చేటప్పటికి ఈ వధింపు కార్యక్రమము ఏం జరిగింది అంటే
తను కోరుకున్న స్థితిలో కాదు, కానీ దేవుడు ఉన్నతమైన సంతోషముని, ఉన్నతమైన ఆనందంని, అత్యానందమును, సత్యానందం అనుగ్రహించటానికి ప్రభువే ఏమయ్యారనిసరంటే గొర్రెపిల్లగా, పొదలోత్సుకబడిన గొర్రెపిల్లగా ఆయన ఆనాడే వధింపబడ్డారు. ఈ వధింపబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మనం చూడగలిగితే గనక, యేసుక్రీస్తు ప్రభువే ఆనాడు వధింపబడిన గొర్రెపిల్లగా ఏర్పాటు జనాంగమైన అబ్రహాము గారి యొక్క వాగ్దానమును, అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్పు చేయటానికి ఇస్సాకు గారికి జీవం ఇచ్చింది. దేవుడి యొక్క వాగ్దానమును నెరవేర్పు చేయటానికి వధింపగలిగిన యేసుక్రీస్తు ప్రభు, వదకు సిద్ధమైన యేసుక్రీస్తు ప్రభు, వదకు తేబడిన గొర్రె పిల్లవల వంటి ఉంటే యేసుక్రీస్తు ప్రభు వాగ్దానమును నెరవేర్చే దేవుడై ఉన్నాడు. వాగ్దానములో జ్యేష్ఠత్వమును నెరవేర్చగలిగే దేవుడై ఉన్నాడు. వాగ్దానము విషయములలో విశ్వాస జీవితంలో పాప జీవితాన్ని, శాప జీవితాన్ని, వ్యాధి జీవితాన్ని, లోక సంబంధమైన మరణాంధకార జీవితాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు మనపక్షముగా వధింపబడినట్లుగా, తన యొక్క ఏర్పాటును మరి నెరవేర్పులోనికి తీసుకుని వచ్చినట్లుగా ఈ వధింపును బట్టి మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలోనే కాదు, ఈ వధింపు అన్నది లేకపోతే గనక, ఈ వధ అనున్నది లేకపోతే గనక మనిషి యొక్క జీవితంలో రక్షణ లేదు, మనిషి యొక్క జీవితంలో దేవుడి యొక్క స్థానము లేదు, మనిషి యొక్క జీవితంలో దేవుని యొక్క కనికరము కానీ దయ కానీ లేనట్లుగా మనం వాక్య గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటలు మనం నేర్చుకోవాలి అనిసరంటే, పాత నిబంధన గ్రంథములో వధింపబడిన ఏ యొక్క పశువైనా సరే అది ఎక్కడ వధింపబడాలి అనిసరంటే, నిర్గమాకాండము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చూడగలిగితే గనక, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపబలెను. అనగా వధ జరగవలసిన స్థలము, వధ పొందవలసిన జంతువు, వధ పొందవలసిన ఆ యొక్క పశువు, వధను అంగీకరింపవలసిన దేవుడు, వధను జరిగించవలసిన స్థలము, వధను జరిగించవలసిన మధ్య వ్యక్తి అంతయు కూడా దేవుని యొక్క ఏర్పాటు అయి ఉండవలసి ఉన్నది. అనగా ఏర్పాటు స్థలము, ఏర్పాటు యాజకుడు, ఏర్పాటు దేవుని సన్నిధి కలిగిన స్థలములో వధింపబడినది మాత్రమే అది మనిషి యొక్క జీవితంలో రక్షణించేది. ప్రతి చోట కూడా వధించటానికి కుదరదు. దేవుడి ఏర్పాటు స్థలమైన మందిరమై ఉండాలి, దేవుడు ఏర్పాటు కలిగిన యాజకుని ద్వారా ఉండాలి, దేవుని ఏర్పాటు స్థలమైన ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఆవరణము భాగములో ద్వారమునొద్ద ఏం చేయాలనిస్తానంటే వధింపబడవలసి ఉన్నది. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, మన యొక్క విశ్వాస జీవితంలో మనము కూడా వధింపబడకుండానట్లయితే కనుక, అలాగనే దేవుని యొక్క దృష్టికి అంగీకారంగా మనం చంపుకోవలసినవి చంపుకోలేకపోతే, నిర్జీవమైన క్రియలను తీసివేసుకోలేకపోతే, లోక సంబంధమైన క్రియలను తొలగించుకోలేకపోతే, మనకి శాపకరమైన బుద్ధిని మనం మన యొక్క జీవితంలో నెగ్గించుకోకుండా ఉండాలనిస్తుంటే దేవుని యొక్క కృప అవసరం. మన యొక్క జీవితంలో దేవుడిని దూరము చేసే ఏ బుద్ధి ఉన్నదో, మన యొక్క జీవితంలో మనల్ని శాపగ్రస్తంగా పాపగ్రస్తంగా మార్చే ఆలోచన ఏదైనా ఉన్నదో దాన్ని చంపుకుంటేనే కానీ మన బ్రతుకులో ఏమి రాదనిసరంటే పరిశుద్ధత రాదు. ఆవరణంలో వధింపబడిన తర్వాత వధింపబడిన యొక్క ఆ జంతువు యొక్క రక్తమును బలిపీఠము మీద ప్రోక్షించిన తర్వాత పరిశుద్ధ స్థలమునకు ఏమైందని అంటే మార్గసరాలత అనేది ప్రారంభమయ్యింది. ఇది పాత నిబంధన గ్రంథంలో మనం ఎన్నోసార్లు మనం చదువుకున్నాం, మనం నేర్చుకున్నాం. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవాలని అంటే, ప్రభువు చెప్తున్న మాట, వధకు తేబడిన గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. వధకు తేబడిన గొర్రెపిల్లగా అంటే తండ్రి చిత్త ప్రకారము ఆయన చంపబడే గొర్రెపిల్లగా,
తన అద్వితీయ కుమారుణ్ణి తండ్రి ఏం చేశారంటే భూలోకమునకు వదకు తేబడిన గొర్రె పిల్లగా ప్రభువుని పంపించి ఉన్నారు. ఎందుకు ఈ గొర్రె వధింపబడాలి అనేసరంటే మనిషి యొక్క జీవితంలో పాప ప్రక్షాళన అవుటకు, పాపము నుంచి విమోచన, పాపము నుంచి విడుదల, పాపము నుంచి పాప సంబంధమైన బ్రతుకు నుంచి పాప ఫలితముల నుంచి మనకు విమోచన కలగటానికి, విడుదల కలగటానికి, ఆ యొక్క బంధకాల నుంచి మనము బంధింపబడకుండా దేవుని యొక్క రక్తము చేత పరిశుద్ధపరచబడటానికి అంగీకారముగు ఒక పరిశుద్ధమైన గొర్రెపిల్ల అవసరం. ఆ పరిశుద్ధమైన గొర్రెపిల్ల ఇది పరలోకంలో నుంచి వచ్చిన గొర్రె పిల్ల కాబట్టి ఈ పరలోకపు పనిని భూలోకంలో నెరవేర్పు చేయటానికి ఈ గొర్రెపిల్ల ఎలాగ మార్చబడిందని అంటే చంపబట్టకు, చావుకు సిద్ధముగా ఉన్నది. చంపినప్పటికీ కూడా మౌనముగా ఉండిపోయింది ఈ గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే కనుక బాప్తిస్మిచ్చి యోహాను గారు అంటున్న మాట, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల యొక్క లక్షణం ఏంటి? ఈ గొర్రెపిల్ల భూలోకానికి ఎందుకు వచ్చిందని అంటే మనలను పరిశుద్ధత వైపు నడిపించడానికి, మనలను లోకములో నుంచి ఏర్పాటు దేవాలయంలోనికి తీసుకురావటానికి, లోకములో నుంచి పాపములో నుంచి విడుదల పొంది దేవుని దేవాలయమైన సంఘముగా మనల్ని మార్చుకోవడానికి ఈ గొర్రెపిల్ల ఏమైందని అంటే వదకు అనగా చంపబొట్టకు సిద్ధమైన గొర్రెపిల్ల. అనగా చంపినప్పటికీ కూడా ఈ గొర్రెపిల్ల యొక్క స్థితి ఎటువంటిదని అంటే మనకు జీవాన్నిచ్చేది. ఈ గొర్రెపిల్ల దేన్ని చంపుతుంది? పాపాన్ని చంపుతుంది, సాతానుని చంపుతుంది, లోకమును చంపుతుంది. లోకములో ఉన్న పాపభూయిష్టమైన ప్రతికూల పరిస్థితులన్నింటికీ కూడా, పాప సంబంధమైన స్థితినన్నింటికీ కూడా అపజయము కలిగించే వధింపబడిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల వధింపబడితేనే కానీ విశ్వాస జీవితంలో ఏమి లేదని అంటే పరిశుద్ధత లేదు, విశ్వాస జీవితంలో రక్షణ లేదు, విశ్వాస జీవితంలో నీతి లేదు, విశ్వాస జీవితంలో దేవునిని చేరుకునే మార్గము లేదు. ఈ వదకు తేబడిన గొర్రెపిల్ల ఉంటేనే కానీ గొర్రెపిల్ల ఉండాలి. ఉన్నప్పటికీ ఈ గొర్రెపిల్ల వధింపబడినదై ఉండాలి. ఈ వధింపబడిన గొర్రెపిల్లే విశ్వాసికి దేవుని యొక్క మార్గ సరళత జరిగించేది. దేవుని చేరుకోవాలంటే, దేవునితో మాట్లాడాలంటే, దేవుణ్ణి చూడాలని అంటే, దేవునితో సహవాసం చేయాలంటే ఈ వధింపబడిన గొర్రెపిల్ల ఎలాగైతే పరలోకపు పని కోసం పాపాన్ని అంతము చేసిందో, విశ్వాస జీవితంలో సంఘములో మనం నిలబడటానికి, స్థిరపడటానికి, దేవునితో సహవాసం చేయటానికి మనల్ని మా పాప భూయిష్ఠులుగా మారుస్తున్న ఈ లోకములో ఉన్న స్థితిని మనం చంపివేయాలి. వధింపబడిన గొర్రెపిల్లగా మనం మార్చబడాలి. అందుకనే కీర్తన గ్రంథము 44వ కీర్తన 22వ వచనంలో చూస్తే గనుక, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే దేవుని యొక్క వాక్య క్రమములో ఆనాటి కాలములోనే ఒక జ్ఞానపరుడైన దావీదు గారు అంటున్న మాట ఏంటని అంటే, అయ్యా నిన్ను బట్టి మేము దినమెల్లా కూడా మేము వధింపబడుచున్నాము. కొరాహు కుమారులు రాసిన కీర్తనలో కొరాహు గారి ద్వారా ప్రభువు రాయించిన మాట, ఆనాటి కాలంలో వదకు సిద్ధమైన గొర్రె పిల్లల వల్లే మరి వారు ఎంచబడుచున్నారు. కాబట్టి వారి యొక్క స్థితి ఎట్లాగా మార్చబడుచున్నదని అంటే దినమెల్లా కూడా చనిపోతున్న స్థితి. దేనికోసం చనిపోతున్న స్థితి? దేవుని కోసం, పరలోకపు పని కోసం, పరలోకపు పట్టుదల కోసం, పరలోకపు పరిశుద్ధత కోసం, పరలోకపు నీతి కోసం, పరలోకపు యథార్థత కోసం, పరలోకపు
పరలోకానికి పనికొచ్చే దైవ లక్షణాల కోసం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలంటే పోషించుకోవడానికి లోకములో చచ్చిన వారి వలె ఉండాలి. అందుకనే లోకములో దేవుణ్ణి ఎత్తి చూపించడానికి యేసుక్రీస్తు ప్రభు దినమెల్లా కూడా వధింపబడ్డాడు. ఆయన బ్రతుకంతయు కూడా, ఆయన యొక్క జీవితం అంతయు కూడా, ఆయన యొక్క సేవా జీవితము, ఆయన యొక్క అద్భుతాల జీవితము, ఆశ్చర్యకార్యాలు చేసే జీవితము, శిలువ జీవితము, మరణ జీవితం అంతా కూడా ఆయనకు శ్రమే. ఆయనకు శ్రమ కాబట్టే ఇదే వచనాన్ని దేవుని యొక్క వాక్యంలో జాగ్రత్తగా మనం గమనిస్తే ఇదే మాటను రోమా గారు కూడా అంటున్న మాట. క్షమించండి, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 36లో చూస్తే, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. కొరాహు కుమారులు ఏ మాటనైతే రాశారో కీర్తన గ్రంథములో, దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి, దేవుని యొక్క స్థితిని బట్టి, దేవుని యొక్క కార్యక్రమంలో ఉన్న కార్యక్రమాలను బట్టి మనం చూడగలిగితే కనుక ప్రభువు రాయించిన మాట, దినమెల్లా కూడా మేము చనిపోతున్నాము, దినమంతా కూడా వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెపిల్ల ఏ విధముగా అయితే ఎంచబడుతుందో ఈ లోకములో దేవుని చేత వధకు సిద్ధమైన గొర్రెపిల్లగా సంఘము ఎంచబడాలి. విశ్వాస యొక్క జీవితము వధకు సిద్ధమైన గొర్రెపిల్ల వలె ఎంచబడాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎంచబడ్డారు కాబట్టి దేవుడి కంటే ఉన్నతమైన సేవను భూలోకములో ఆయన శరీరముగా ఉండేటప్పుడు చేసుకొని వచ్చారు. దేవుని కోసము సమస్తాన్ని విడిచిపెట్టుకొని పెంటకుప్పగా ఆయన తగ్గించుకొని ఏం చేశారంటే, లోకం ఎదుట పెంటకుప్పగా ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ జీవితాన్ని ఆయన గొర్రె పిల్లలాగా, వధింపబడిన గొర్రె పిల్ల వలె ఆయన ఏమయ్యారని సరంటే, తన్ను తాను మౌనముగా ఉండే లోకములో దేవుణ్ణి ఎత్తి చూపించారు. మోషే గారు కూడా 3వ అధ్యాయం నిర్గమాకాండంలో మనం చూస్తే, ఒకప్పుడు దేవుణ్ణి చూడటానికి అడ్డు పెట్టుకుని ఉన్న ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడే జీవితానికి వచ్చారు. ఎందుకు వచ్చారని అంటే, ఈ గొర్రెలు కాసే ఈ యొక్క మోషే గారు దేవునితో మాట్లాడిన తర్వాత వధింపబడిన గొర్రె పిల్లగా మార్చబడిపోయారు. దేవుని కోసం వధింపబడిన గొర్రె పిల్లగా, విశ్వాసుల కోసం వధింపబడిన గొర్రె పిల్లగా, ఇశ్రాయేలుల కోసం వధింపబడిన గొర్రె పిల్లగా, దేవుని యొక్క యథార్థతను నీతిని సంపాదించుకోవడానికి వధింపబడిన గొర్రె పిల్లగా ఆయన లోకములో ఏమయ్యారని అంటే దేవుని యొక్క స్థితిని రుజువుపరిచారు. అందుకనే ఫరో ఇంట రాజకుమార్ని అనిపించుకున్న కంటే, ఫరో ఇంట రాజకుమారుణ్ణి అనిపించుట కంటే ఆ యొక్క స్థితిని అంతటిని కూడా ఏం చేశాడని అంటే, దేవుని యొక్క స్థితిలో ఆ యొక్క కార్యక్రమం అంతటిని కూడా, ఫరో యొక్క స్థితిని అంతటిని కూడా పెంటగా ఎంచుకున్నాడు. ఫరో ఇంట రాజకుమారుని అనిపించుకుంటే క్రీస్తు యేసునంద నిందనే గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. విశ్వాస జీవితంలో యథార్థత ఉండాలి. విశ్వాస జీవితంలో యథార్థత ఉండేటప్పుడు, నీతి ఉండేటప్పుడు, పరిశుద్ధత ఉండేటప్పుడు లోకాన్ని చేరో, లోకాన్ని చూడో, లోక మాటలను మనం పట్టించుకోం. దేవుని కోసం ఉన్న ఆత్మ దేవుని కోసమే పని చేస్తుంది. దేవుని కోసం ఉన్న ఆత్మ దేవుని ఎత్తి చూపించేలాగా పనిచేస్తుంది. దేవుని కోసం ఉన్న ఆత్మ దేవుని యొక్క కార్యక్రమాల్లో ముందుకు నడిపింపబడుతుంది. దేవుని కోసం సిద్ధపడుతున్న ఆత్మ దేవుని కార్యక్రమాల వైపు ఉంటుంది కానీ లోకము వైపు ఉండదు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, ప్రభువు రాయించిన మాటలు జాగ్రత్తగా మనం చూడగలిగితే కనుక లేవి కాండము 17వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే ప్రభువు రాయించిన మాట, వారు వ్యభిచారులై అనుసరించి వచ్చిన దెయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు, ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడా.
దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక ప్రభువు రాయించిన మాటను, ప్రభు వినిపిస్తున్న మాటను చూస్తే గనక వారు వ్యభిచారులై అనుసరించి వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు, దేవుణ్ణి కాదని, దేవుని ఏర్పాటు స్థలమును కాదని, దేవుని ఏర్పాటు యాజకుని కాదని, దేవుడు ఏర్పాటు మందిరాన్ని కాదని, దేవుడి ఏర్పాటు చిత్తమును కాదని దేనిని సొంత బుద్ధితో చేసినా సరే అది దేవుని దృష్టిలో ఎటువంటిది అనిసనంటే దెయ్యముల పేరట వధించినట్లే. దేవుణ్ణి చూసి మనం తగ్గించుకోవాలి కానీ, దేవుణ్ణి బట్టి తగ్గించుకోవాలి కానీ, పరలోకపు బుద్ధిని సంపాదించుకోవడం తగ్గించుకోవాలి కానీ, దేవుని యొక్క కార్యక్రమములను జరిగించుకోవడం కోసం, నెరవేర్పులోనికి రావడం కోసం తగ్గించుకోవాలి కానీ, మనుషుల కోసం, మన యొక్క లోక సంబంధమైన బ్రతుకు కోసం దేవుణ్ణి విడిచిపెట్టి లోకములో ఎంత తగ్గించుకున్నా సరే దేవుని విషయములలో యథార్థత లేని తగ్గింపు, విధేయత లేని తగ్గింపు లోకములో ఎంతగా ఉన్నప్పటికీ కూడా అది దెయ్యముల పేరట వధింపబడినట్లే. ఎవరి కోసం? దేవుని కోసం బలి పశువుగా మార్చబడితే దేవుడే బలిష్టమైన రెక్కల చాటున ఏమంటున్నాడంటే తన కోసం ప్రాణమును పోగొట్టుకుని వాడు ఎన్నటికీ కూడా మరణం పొందడు, నిత్య జీవంలోనికి ఉంటాడు. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం గమనించినట్లయితే కనుక దేవుడి యొక్క స్థితిని బట్టి, దేవుడి యొక్క కార్యక్రమాన్ని బట్టి, దేవుని యొక్క దైవ సంకల్పాన్ని బట్టి మనం మన యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించుకున్నట్లయితే కనుక మన విశ్వాస జీవితంలో విధేయత ఉండేటప్పుడు, విశ్వాసం ఉండేటప్పుడు, నీతి ఉండేటప్పుడు, యథార్థత ఉండేటప్పుడు, పరిశుద్ధత ఉండేటప్పుడు ప్రభువుని బట్టి మనల్ని మనం తగ్గించుకుంటున్నాము. కాబట్టి ఈ తగ్గింపు స్థితి నిత్య జీవము వైపు మనల్ని నడిపించగలిగేది. ప్రభు అంటున్న మాట, ఎవరైతే నా కోసం తన తల్లిని, తన తండ్రిని, తన యొక్క ప్రాణమును, తన సహోదరులను ఎవరైతే గనక వదులుకోవడానికి ఇష్టపడతారో దేవుని యొక్క స్థితిని బట్టి వారు నిత్య జీవము వైపును, నిత్య కాపుదల వైపును, నిత్య భద్రత వైపును, నిత్య దేవుని యొక్క రక్షణ వైపును నడవగలిగే వారై ఉంటారు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసినంటే మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనము దేవుని కోసం ఎంతగా వధింపబడుచున్నాము, మన యొక్క విధేయత దేవుడికి అంగీకారముగు వధింపుగా ఉన్నదా లేదా మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో కూడా దేవుడు పంపించిన భక్తులు కూడా వధింపబడిన గొర్రెపిల్ల వలె వారు మార్చబడి దేవునికి అంగీకారముగు ప్రవక్తలుగా తమ్మును తాము రుజువుపరుచుకున్నారు. వారికి ఎంత కష్టం వచ్చినా, ఎటువంటి ప్రాణహాని వచ్చినా, ఎటువంటి మరణ స్థితి వచ్చినప్పటికీ కూడా దేవుని కోసం తగ్గించుకొని, దేవుని కోసం శరీర సంబంధమైన, లోక సంబంధమైన బ్రతుకు కోసం బ్రతకక దేవుని కోసం బ్రతికారు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 24వ అధ్యాయములో 20వ వచనంలో మనం 19 నుంచి చూడగలిగితే గనక తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవి యొగ్గకయుండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదు కుమారుడైన జకరియా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరిచ్చున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించరు గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడనెను. అందుకు వారతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. చూడండి, దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి దేవునికి విరోధముగా మార్చబడిన జనము ఆనాటి కాలములోనే దేవుడు పంపించిన ఈ యొక్క జకరియా గారిని ఎలాగ మార్చారని అంటే వధకు సిద్ధమైన గొర్రెపిల్లగా మార్చేశారు.
వదకు సిద్ధపడిన గొర్రెపిల్లగా పాత నిబంధన గ్రంథములోని భక్తులైన వారు, పాత నిబంధన గ్రంథములోని ప్రభు చేత పంపబడిన ప్రవక్తలు దేవుని చేత ఎన్నుకోబడిన జనమును బాగు చేసుకోవడం కోసం, దేవుని దగ్గర వారిని స్థిరపరచడం కోసం తమ్మును తాము వధింపబడిన గొర్రెపిల్లగా మార్చబడ్డారు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే, జకరియా గారు ఈ వీరితోటి అన్న మాట ఏంటనిసనంటే, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరు ఇస్తున్నారు, మీరు వర్ధిల్లరు. దేవుని మాట వినకపోయినా సరే, దేవుని మాట అతిక్రమించినా సరే, దేవుని మాటను కాదని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా సరే, దేవుడు మమ్మల్ని దీవించాలనుకోవడం మూర్ఖత్వం. దేవుడు మమ్మలను దీవిస్తాడు అని అనుకోవడం ఏంటనిసరంటే తిరుగుబాటు స్థితి. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసరంటే, దేవుని యొక్క వాక్య క్రమములు జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక, ప్రభువు చెప్తున్న మాటను జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక, ప్రభువు చెప్తున్న మాట ద్వితీయోపదేశకాండం 17:12 నెవడైనను మురికించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని వాడు చావవలెను. దేవుడేమో ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం 17:12 ప్రభు చెప్తూ, ఎవడైనా సరే మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవా మాటకు పరిచర్య చేయుటకు నిలుచున్న యాజకుని మాట వినని ఎడల, లేదంటే గనక న్యాయాధిపతి మాట విననొల్లని వలన వాడు చావవలెను. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, జకరియా గారు దేవుని చేత పంపబడిన ప్రవక్త అయినప్పటికీ కూడా ఈ ప్రజలు ఆ ప్రవక్తను ఎలాగ చూశారంటే పనికి మాలిన వాడి వలె చూశారు. దేవుని చేత ప్రతిష్ఠింపబడిన యాజకుడు పనికి మాలిన జనానికి పనికి మాలిన వారిగా కనిపించారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, పాపము తన పంతముతో ఏం చేసిందంటే పరిశుద్ధ ప్రవక్తలను పతనం చేసేసింది. అదే బుద్ధి, అదే నైజము, అదే స్వభావము దేవుని యొక్క మందిరంలో దేవుణ్ణి ఆరాధించవలసింది పోయి, అదే దేవుని మందిరంలో ఎక్కడైతే దేవుడు బోధించాడో, ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధించాలో, ఎక్కడైతే దేవుని ఆజ్ఞలు గైకోవాలో ఆ ప్రాంతంలోనే దేవునికి విరోధమైన కార్యము చేసి ఈ యొక్క జకరియా గారిని చంపినట్లుగా మనం చూడగలుగుతున్నాం. జకరియా గారు వధింపబడిన గొర్రెపిల్లగా ఆనాడు ప్రభు మాటను బట్టి మార్చబడ్డాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క స్థితిని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 15:23 చూస్తే, సోది చెప్పుట తిరుగుబాటుతోటి సమానము, మూర్ఖత్వము ఎటువంటిది అనిసనంటే మాయా విగ్రహముతో సమానము. రాజు మాటను ధిక్కరించి జకరియాని ఎలాగైతే రాళ్లతో రువి చంపేశారో, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము పట్టణంలో పాత నిబంధన వధువు సంఘ స్థాయిని ఇవ్వటానికి ఏర్పాటు ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైతే చంపారో, మనము కూడా సంఘములో ఉన్న మనము లోకము కోసము దేవుని చంపేవారమే కానీ దేవుని కోసం లోకాన్ని మనలో చంపుకునే వారం కాదు. లోకానితో దేవునికి వైరమని మనం ఎన్నోసార్లు విన్నాం. లోకముతో స్నేహము, దేవునితో వైరమని ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా దేవుని యొక్క మాటను కాదని మన సొంత బుద్ధిని, సొంత నైజమును నెగించుకోవడానికి దేవుడినే వధించే స్థితి కలిగిన మనస్సులు, నైజ బుద్ధి, దురిత నైజపు వేరు కలిగిన వారం.
ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసరంటే ప్రభువు చెప్పిన మాట ఏమని రాయించారనిసరంటే దేవుని యొక్క వాక్యంలో చూస్తే వారు వ్యభిచారులై అనుసరించి వచ్చిన దెయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలపశువులను వధింపరాదు, ఇది వారికి తరతరములకు నిత్యమైన కట్టడా. చూడండి, దేవుని యొక్క వాక్య క్రమంలో చూస్తే కనుక దేవునిని కాదని మూర్ఖత్వముతో ఎవరిని ప్రేమించినా, దేనిని ప్రేమించినా మూర్ఖ స్వభావముతో దేవునికి విరోధమైనవి మన దగ్గర, మనలో, మన గృహములో ఉండాలని మనము కోరుకుంటే గనక దేవుని వాక్య ప్రకారము అది ఎటువంటిదని అంటే మాయా విగ్రహం లాంటిది, మోసపరిచే విగ్రహం లాంటిది, జీవాన్నివ్వని విగ్రహం లాంటిది. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే దేవుని యొక్క మాట ఉన్నతమైనది. దేవుని మాటను బట్టి దేవుని సంగముగా విశ్వాసులుగా ఉన్న మనము దేవుని కోసం వధింపబడిన గొర్రె పిల్లగా మనం మార్చబడి సాత్వికమును, సమాధానమును, దేన మనసును, విధేయతను, దేవుని కొరకు తగ్గించుకునే స్వభావమును కలిగి ఉండవలసిన వారు. దేవుని కోసం మన విశ్వాస జీవితంలో విధేయత ఉందా, విశ్వాసం ఉందా, తగ్గింపు స్వభావం ఉందా, ధీరత్వం ఉందా, సాత్వికము ఉందా, దేవునికి లోబడే స్థితి ఉందా? లోకములో కలిసిపోయిన లోబడని ప్రజలుగా మనం ఉండిపోతున్నామా? లోబడని సంఘముగా ఉండిపోతున్నామా? తిరుగుబాటు చేసే సంఘముగా ఉండిపోతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే పాత నిబంధన గ్రంథములు ప్రభు ప్రవక్త అయినటువంటి జకరియా గారు కూడా దేవుని మాటను వినకపోతే మీరు వర్ధిల్లరు అని చెప్పినందుకు దేవుని మందిరంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాజకుని ఏర్పాటు స్థలములో రాళ్ళు రువ్వి చంపేశారు. పాపము పరిపక్వమైనప్పుడు, పంతము తన నైజమును నెగ్గించుకునేటప్పుడు మూర్ఖత్వముతో, క్రూరత్వముతో నీతిని కోల్పోయి, మనస్సాక్షిని కోల్పోయి, మర్యాదను కోల్పోయి, దేవుని మీద విచక్షణ జ్ఞానమును కూడా కోల్పోయేలాగా చేసి అతి భయంకరమైన దుస్థితిలోనికి దిగజార్చేసింది. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనల్ని మనం దేవునికి లోబడని వారమైతే గనక, దేవుని మాటను గౌరవించని వారమైతే, దేవుని మాటను ప్రేమించని వారమైతే, దేవుని మాటను విలువ ఇవ్వలేని పక్షంలో ఉంటే కనుక మన యొక్క స్థితి కూడా అటువంటి లోబడిని ప్రజలుగా ఉండిపోవటం వల్ల దేవుడి మీద తిరుగుబాటు చేసేవారుగా ఉంటాం. తిరుగుబాటు చేయుట మూర్ఖత్వముతోటి సమానము, తిరుగుబాటు చేయుట సోద చెప్పుటతో సమానము, మూర్ఖత్వముతో ఉండుట మాయా విగ్రహముతో అటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయినట్లే. దేవుని సంఘములో ఉన్న మనం దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఘము, దేవుని రక్తము చేత పొదగబడుతున్న సంఘము, దేవుని ఆత్మ చేత పొదగబడుతున్న సంఘము, దేవుని రక్తము చేత కడగబడుతున్న సంఘము, దేవుని రూపలావణ్యతను సంపాదించుకోవలసిన సంఘము, దేవుని కోసము తాపత్రయపడవలసిన సంఘము, దేవునిలో ఉండవలసిన సంఘము. దేవుడు వస్తే నువ్వు వారికి క్రొవ్విన గొర్రెను నువ్వు వధింపచేయమని చెబుతున్నావా అంటే తండ్రి అంటాడు, అయ్యా నువ్వు నా దగ్గర ఉన్నవాడివే కదా, నాతో ఉండేవాడివే, నా గృహంలో ఉన్నవాడివే కదా. ఆ చిన్నవాడైతే చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు కాబట్టి మనం విందు చేయాలి. నిజంగా తండ్రి లక్షణము, తండ్రి పోలిక, తండ్రి విధేయత, తండ్రి విశ్వాసము, తండ్రి వంటి వధింపు కలిగిన స్థితి ఈ పెద్ద కుమారుల్లో కూడా ఉండుంటే గనక తండ్రి మీద ఏం చేయడని అంటే నేరము వేయడు. అన్నీ ఉండేటప్పుడు లోబడితే గొప్ప కాదు, అన్నీ ఇస్తుండేటప్పుడు దేవుణ్ణి వెంబడించడం గొప్ప కాదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రభు చెప్తున్న మాట, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రులు కాదు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. సిలువ అంటే శ్రమ, ఆదరణ,
దేవుని కోసం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా, తండ్రి గారి మాట పాక కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇష్టము లేకపోయినా, భ్రష్టుడివైనా సరే దేవుని శ్రేష్ఠ అనుట మేలు. చేరి జీవించుడి. దేవుణ్ణి అపార్థము చేసుకొని రాదు. దేవుని చేరుకోకుండా, దేవుని అంతరంగాన్ని చేరుకోకుండా దేవుని మనం అర్థం చేసుకోలేం. పెద్ద కుమారుడైన వాడు వధింపగలిగిన ఆ యొక్క అంతరంగాన్ని చేరుకోలేకపోయాడు కాబట్టి తండ్రి చేసిన పనిని చిన్నోడు విషయంలో తండ్రి చేసిన పని పెద్దోడికి ఎలాగ కనిపించింది అనేసినంటే అగౌరవంగా కనిపించింది, హేళనగా కనిపించింది, విలువ తక్కువగా కనిపించింది. తండ్రి అంతరంగంలో ఏముందనిసరంటే వధింపు ఉన్నది. పరలోకంలో ఉన్న తండ్రి స్థితిలో కూడా మీనా విషయంలో ఏముందనిసరంటే తన అద్వితీయ కుమారుని వధించాడు కాబట్టి, ఆయన మార్గమై ఉన్నాడు కాబట్టి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మార్గంలో మనం నడవగలిగితేనే ఆ మార్గము పరలోకంలోనికి ఏం చేయగలుగుతుందంటే మోక్ష మార్గంలోనికి మనల్ని నడిపించగలదు. వధింపబడిన గొర్రెపిల్ల మార్గంలో వధింపబడినట్లు ఉండాలి మనం. అందుకనే జకర్యా గ్రంథం వధకేర్పడిన గొర్రెల మందను మేపుము. వధకేర్పడిన గొర్రెలు అంటే దేవుని కోసం వధింపగలిగే అటువంటి పరలోక పనితత్వము కలిగిన గొర్రెలుగా దేవుని యొక్క సంఘములో మనం ఉండగలగాలి. లోకము ఎదుట బ్రతకగలగాలి. దేవుని యొక్క కార్యక్రమము, దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే కనుక, ప్రభువు చెప్తున్న మాటను జాగ్రత్తగా గమనిస్తే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే కనుక, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతే కాక మీరు క్రీస్తును ఒక బలి పశువు, ఇంతే కాక క్రీస్తును మన బలి పశువు, మన పస్కా పశువు వధింపబడెను. మనకంటూ ఒక పస్కా పశువు ఉంది. ఆ పస్కా పశువు ఎవరనిస్తారంటే యేసుక్రీస్తు ప్రభు. ఈ యేసుక్రీస్తు ప్రభువే మన కోసము, మన అందరి కోసము, మన తర్వాత తరాల కోసము, మన అందరి యొక్క పాప ప్రక్షాళన కోసము, మన అందరి జీవితంలోనూ కూడా పరిశుద్ధత కోసము యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యారనిస్తారంటే వధింపబడ్డారు. దేవుని కోసం, ఆయన పరలోకపు పని కోసం, పరలోకాన్ని మనల్ని చేర్చడం కోసం ఆయన వధింపబడ్డాడు. ఆయన కోసం సంఘముగా ఆయన యొక్క రూపలావణ్యతను మనం సంపాదించుకోవడానికి, సంఘములో ఆయన యొక్క పోలికను మనం సంపాదించుకోవడానికి, ఆయన విశ్వాసిగా ఉన్న మనం ఆయన కోసం ఏమి చంపుకుంటున్నాం, ఆయన కోసం ఏమి వధింపబడుతున్నావు, ఆయన యొక్క విశ్వాస జీవితంలో మన యొక్క బ్రతుకును ఏ విధంగా మనం సరిచేసుకుని వధింపబడిన పాత్రగా ఉంటూ ఆయన వధువు సంఘంగా మార్చబడుతూ వరుడైన యేసుక్రీస్తు ప్రభువుకి వధువు కలిగిన స్థితిలోనికి ఎలాగా మనం పోషింపబడుతున్నాం. మనల్ని మనం అర్థం చేసుకోవలసిన, మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, దేవుని యొక్క వాక్య ప్రకారము, దేవుని యొక్క స్థితి ప్రకారము ఈ వధింపబడిన స్థితి ఎటువంటిది అనిస్తానంటే దేవుని ఎన్నికలో ఉన్న స్థితి. వధింపబడుట దేవుని ఏర్పాటులో ఉన్న స్థితి. దేవుని యొక్క ఏర్పాటును బట్టి, దేవుని యొక్క విశ్వాసతను బట్టి, దేవుని యొక్క సంకల్పమును బట్టి, దేవుని యొక్క కనికరమును బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మాత్రమే, వధింపబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మాత్రమే మనల్ని ఏం చేస్తుందంటే పరలోకానికి, నిత్య జీవములోనికి, మోక్ష మార్గములోనికి, నిత్య మోక్షములోనికి నడిపించగలుగుతుంది. అలా కాదయ్యా, నాకు తోచిన చోట, నాకు నచ్చిన చోట, నచ్చిన స్థితిలో నేను వదను చేస్తాను, వధింపబడతాను, వధింపబడిన స్థితిలో నా యొక్క కార్యక్రమాలను నేను చేస్తానని అంటే అది సరైన స్థితి కాదు. హెబ్రీ పత్రిక
దేవుని యొక్క వాక్యంలో చూస్తే కనుక హెబ్రీ పత్రిక 10:4 ఎప్పటి నుంచో మనం చదువుకుంటాం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపమును తీసివేయట అసాధ్యము. చెట్ల దగ్గర, పట్టుల దగ్గర, మెట్ల దగ్గర, గుళ్ళ దగ్గర, గోపురాల దగ్గర ఎక్కడో ఒక చోట పాపాన్ని వదిలించుకోవడానికి గొర్రెలను, కోళ్ళను, మేకలను, పొట్టేళ్లను ఏదో ఒక దాన్ని ఏం చేస్తారనేసి అంటే ఇది పాప ప్రక్షాళన చేస్తుందనేసి రక్తాన్ని చిందిస్తాం. కానీ ఆ రక్తం ఏం చేయదట. అందుకనే వాక్యం చెప్తుంది, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపము తీసివేయట అసాధ్యము. ఆ మేకను, ఆ పశువుని నీవు పోషిస్తేనే కానీ పోషింపబడదు కదా. అటువంటి మేక యొక్క రక్తము, పక్షి యొక్క, కోడి యొక్క రక్తము నువ్వు అర్పిస్తే అది నీకు ఎలాగా రక్షణనిస్తుంది? యేసు రక్తము నిన్ను పోషించేది యేసుక్రీస్తు ప్రభు, నిన్ను రక్షించేది యేసుక్రీస్తు ప్రభు, నిన్ను ఆదరించేది యేసుక్రీస్తు ప్రభు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు మనం పాడైపోకూడదని చెప్పి, పాప ఫలితాలతో కురిగిపోకూడదు, ఆ యొక్క నిత్యాగ్ని నరకంలోనికి వెళ్ళిపోకూడదని చెప్పి యేసుక్రీస్తు ప్రభువే పోషకుడై ఉన్నాడు. కాబట్టి తన రక్తాన్ని కూడా మన కోసం అర్పించాడు. మన కోసం తన రక్తాన్ని అర్పించి వధింపబడ్డాడు. వధింపబడిన యేసుక్రీస్తు ప్రభువుని కాదని ఏది వధించినా సరే అది పాపాన్ని పెంచేదే కానీ పాపాన్ని తీసివేసేది కాదు. వధింపబడిన యేసు రక్తము ఎలాగ మార్చబడుతుందని అంటే మన విశ్వాస జీవితంలో వధువు సంఘంగా మనల్ని మార్చే రక్తము. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే అపోస్తలుడైన పౌలు గారు దినమల్లా ఆయన దేవుని కొరకు వధింపబడిన గొర్రెపిల్లగా మార్చబడ్డారు. జకరియా గారు పాత నిబంధన గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నాం, ఆయన దేవుని మాట కోసం వధింపబడిన గొర్రెపిల్లగా మార్చబడ్డాడు. కొరాహు కుమారులు వధింపబడిన గొర్రెపిల్లగా మార్చబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన మనందరి రక్షణ కోసం వధింపబడిన గొర్రెపిల్లగా మార్చబడ్డాడు. సంఘమైన మనము కూడా దేవుని కోసం వధింపబడిన గొర్రెపిల్లగా మార్చబడాలి. దేవుని గొర్రెపిల్లగా మనం మార్చబడాలి అంటే మనలో ఉన్నటువంటి మనల్ని పాడు చేసే, మనల్ని భ్రష్టత్వంలోనికి నడిపించే, మనల్ని శాపగ్రస్తంలోనికి నడిపించే ఈ యొక్క పాప ఫలితములు అన్నింటినీ కూడా కారణమైన నైజ బుద్ధిని మనం ఏం చేయాలంటే మనలో నుంచి తీసివేసుకోవాలి. దురిత నైజపు వేరుకి అధికారం ఇవ్వకుండా నీ ప్రవక్తనంతటిలోను నీ దేవుడైన యెహోవా యొక్క స్థితిని నువ్వు అధికారిగా ఒప్పుకున్నామన్నట్లు ఆయనకు మనం ఏం చేయాలంటే ఆయన అధికారానికి విధేయులవ్వాలి. విశ్వాసముతో విధేయులవ్వాలి, యథార్థతతో విధేయులవ్వాలి, పరిశుద్ధతతో విధేయులవ్వాలి. ఇవేమి వద్దయ్యా, మాకు దేవుడు అన్నీ ఇస్తేనే దేవుడు. భూలోకంలో కష్టాలతోటి, నష్టాలతోటి, ఇబ్బందులతోటి, శ్రమలతోటి, బాధలతోటి, చిక్కులతోటి, వేదనలతోటి, ఇబ్బందులతోటి మేము భూలోకంలో బ్రతుకుతున్నామా. ఇవన్నీ విడిపించేవాడే దేవుడు అనేసి. వీటిని మించింది ఏంటనేసనంటే దేవుడిచ్చిన రక్షణ. పాప ఫలితం నుంచి మనకే కాదు మన తర్వాత తరాలకు కూడా ఆయన రక్షణనిచ్చే, ఇన్ని తరాలకు రక్షణనిచ్చే గొప్ప దేవుణ్ణి కాదని పాపము చేసిన పితరుల మాటను విని ఇంకా పాపాన్ని పెంచుకుంటున్నామనిసనంటే మన యొక్క పాపపు బీజాలు ఎంత పటిష్టంగా మనల్ని బంధిస్తున్నాయి. మనల్ని మనం ఒకసారి గమనించుకోవలసిన వారమై ఉన్నాం. పాపపు బీజములతో, పాపపు ఈ యొక్క సంఖ్యలతో బంధింపబడిపోయిన మన పితరుల యొక్క మాటలు మనల్ని ఎలాగ పాపము నుంచి విడుదల చేస్తాయి. పాపము నుంచి విడుదల చేయగలిగేవారు ఎవరంటే అతి పరిశుద్ధుడగు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన మాత్రమే నీ సొంత రక్షకుడు, మన సొంత రక్షకుడుగా మనం అంగీకరించినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు, వధింపబడిన గొర్రెపిల్లగా మన స్వభావాన్ని విధేయతతో మార్చుకునేటప్పుడు అది దేవుని దృష్టిలో ఎటువంటిది అంటే నిత్య జీవానికి నడిపించేది,
పూటకూటి కోసం జ్యేష్ఠత్వాన్ని ఏశావు ఎలాగైతే పోగొట్టుకున్నాడు, ఈ లోకము కోసము దేవుడి పరలోకంలో ఇచ్చే జ్యేష్ఠత్వాన్ని నీ బుద్ధి నీకే కాదు, నీ బిడ్డలకు కూడా, నీ యొక్క కుటుంబాలకు కూడా, తర్వాత తరాలకు కూడా ఆవేశముగాను ఆయాసముగాను ఆవేదనగాను మార్చబడుతుందండి. అంటే అది ఈ పాపము ఎంత భయంకరమైన పరిస్థితిలో రాజ్యము చేస్తుంది. వధింపబడిన యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే మౌనముగా ఉన్నాడో దేవుని పని కోసం, సంఘమైన మనము కూడా దేవుని కోసం దినమెల్లా కూడా ఎలాగుండాలని సరే మౌనముగా ఉండాలి. అందుకనే ప్రభు అంటున్న మాట ఏంటంటే, శోధను సహించువాడు ధన్యుడు, శోధను సహించువాడు ధన్యుడు. ధన్యకరమైన జీవితం ఎప్పుడు అనిసరంటే, శ్రమ ఎందుకు వస్తుంది, బాధ ఎందుకు వస్తుంది, నిన్నెందుకు వస్తుంది అనిసరంటే, మనలో ఉన్నటువంటి నైజ పాపము నశించడానికి, మనలో ఉన్నటువంటి దుర్నీతి పెగిలింపబట్టుకోవడానికి, మనలో ఉన్నటువంటి నైజ బుద్ధి పోవటానికే మనలో ఈ యొక్క శ్రమను బట్టి దేవుని వైపు తిరిగి దేవుని నీతిని అందుకోవడానికి మనం శ్రమల పాలవుతున్నాం. అది గ్రహించలేకుండా దేవుడి మీద నిందలేస్తూ, దేవుడి మీద అపార్థం చేసుకుంటూ, దేవుడిని కృతజ్ఞత లేని స్థితిలో నిందిస్తూ అపహాసపాలు చేసింది ఎవరనిస్తానంటే పాపము, పాప సంబంధమైన లోకము, లోకములో ఉన్న ఈ మనుష్యులు. మనం అటువంటి వారము కాకున్నుకున్నట్లు జకరియా గారు అంటారు, మీరు మీ దేవుని మాటను వినలేక ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు కాబట్టి మీరు వర్ధిల్లరని. దేవుని మాట ప్రకారం మన విశ్వాస జీవితాన్ని ఇక్కడ మనం నిలుపుకుంటే ఇక్కడ పోషింపబడతాం, పరలోకంలో కూడా పోషింపబడతాం. దేవుడట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం, అట్టి నడిపింపు ప్రభు మనకి, మన కుటుంబాలకు, మన యొక్క గృహాలకు నిండుగా మెండుగా అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి, సంరక్షించండి. నైనా వదకు తేబడిన గొర్రె పిల్లవలే నైనా నీవు వధింపబడి మా అందరి క్షమాన్ని, నైనా మా అందరి మేలు కొరకు నైనా నువ్వు మౌనంగా ఉండిపోయావు. అలాగుండి నీకోసం మేము మౌనంగా నీ సన్నిధిలో ఉంటూ నైనా నిన్ను చూస్తూ అన్నీ సరిచూసుకుని ఆత్మీయ జీవితాన్ని మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు, మా గృహాలకు, మా చేతి పనులకు, ప్రయాణాలకు, పనిపాట్లకు, మా బిడ్డల భవిష్యత్తులకు, సంఘం యొక్క భవిష్యత్తులకు, సేవా భవిష్యత్తు, విశ్వాస భవిష్యత్తుకు, నీతి యథార్థతల భవిష్యత్తుకు మీరు మెండుగా నిన్ను అనుగ్రహింపచేసి మీరు మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జీవులు, ధన్యత, మేలులు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క అలంకారములు ప్రభు మెండుగా నిన్ను అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, అయలు పరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, అయలు పరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన,
బయలు పరచిన ప్రకటన.